We are starting with a new standard Ind AS 111 జాయింట్ అరేంజ్మెంట్స్. జాయింట్ అరేంజ్మెంట్స్లో నీకు తెలియాల్సింది ఏంటంటే జాయింట్ అరేంజ్మెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ వేర్ ద 2 or more parties హ్యావ్ జాయింట్ కంట్రోల్ ఓవర్ ద ఎంటిటీ అండ్ కంట్రోల్ ద అండర్ ద కాంట్రాక్చువల్ అగ్రిమెంట్. ఇక నీకు ఏం టెర్మినాలజీస్ వచ్చాయి? జాయింట్ కంట్రోల్ అంటూ ఒకటి ఉందంట. వాట్ ఈజ్ జాయింట్ కంట్రోల్? జాయింట్ కంట్రోల్ అంటే ఒక్కడే కంట్రోల్ చేయడానికి ఉండదు. అది ఎవరు కంట్రోల్ చేస్తారు? యునానిమస్లీ బై ద పార్టీస్ షేరింగ్ ద కంట్రోల్. అంటే ఏంటి? ఇప్పుడు 2 or more పర్సన్స్ ఎంటర్ అయ్యారు కదా, వాళ్ళందరి దగ్గర కంట్రోల్ ఉండాలి, ఒకరి దగ్గర ఉండకూడదు. అది మెయిన్ ఆబ్జెక్టివ్. కలెక్టివ్ కంట్రోల్ ఉండాలి. నో సింగిల్ పర్సన్ ఎంజాయ్స్ ఫుల్ కంట్రోల్, మెయిన్ అది. నెక్స్ట్ ఏంటి? యునానిమస్ డెసిషన్ అనేది ఏంటి? యునానిమస్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ హ్యావింగ్ జాయింట్ కంట్రోల్. కంట్రోల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరి దగ్గర మనం ఏం తీసుకోవాలి? వాళ్ళందరూ కన్సెంట్ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు మెంబర్స్ ఉన్నప్పుడు అందరి మెంబర్స్ దగ్గర కన్సెంట్ తీసుకోవాలి. ఒకడిదే డెసిషన్ తీసుకొని రన్ చేయకూడదు. వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీ వన్స్ కన్సెంట్. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ ఫర్దర్. ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది బై హార్ట్ చేయి. ఇది నీకు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి. ఏంటి అది? డెఫినిషన్. ఇప్పుడు చెప్పలేదు కదా జాయింట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చూసుకున్నాం? జాయింట్ అరేంజ్మెంట్ చూసాం. జాయింట్ అరేంజ్మెంట్లో 2 కేటగిరీస్. ఒకటి జాయింట్ ఆపరేషన్స్, ఇంకోటి ఏమో జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ మనకి ఇండియా 28లో కవర్ అవుద్ది. జాయింట్ ఆపరేషన్ అంటే మళ్ళీ దాని 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, ఏంటి? నో సెపరేట్ లీగల్ ఎంటిటీ అట. నో సెపరేట్ లీగల్ ఎంటిటీ అట. ఒకవేళ సెపరేట్ లీగల్ ఎంటిటీ లేకపోతే దాన్ని ఏమంటామంటే జాయింట్ అరేంజ్మెంట్స్ అంటాం. జాయింట్ అరేంజ్మెంట్స్ విచ్ ఆర్ నాట్ స్ట్రక్చర్డ్ త్రూ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా? నాకు చెప్తాను చూడు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాం. మా ఇద్దరు ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక పర్టికులర్ ల్యాండ్ కొనుక్కోవడం. నేను 50 crores వేసాను, వాడు 50 crores వేసి 100 crores మేము ఏం చేసాం? ల్యాండ్ కొనుక్కున్నాం. మా ఇద్దరి మధ్య ఏమైనా అగ్రిమెంట్ ఉందంటే లేదు. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు పర్చేస్ ద ల్యాండ్, కొనేసాం. సో అందుకని అడేమంటున్నాడు, దెర్ ఈజ్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఓకే. ఈసారి నెక్స్ట్ కేసులో ఏంటట? దెర్ ఈజ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ అట. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏముందంటే మీ ఇద్దరు ఏం చేసామంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. ఎందుకు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యామంటే ఇక్కడ మేము ల్యాండ్ కొనాలనుకుంటున్నాం. కొన్న తర్వాత ఏం చేస్తాం? అక్కడ ఏదో బిజినెస్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని మా దగ్గర ఏముంది? పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది. లేదంటే దెర్ ఈజ్ సమ్ అదర్ సెపరేట్ లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయ్యి సమ్ అగ్రిమెంట్ మా ఇద్దరి మధ్య ఉంది. అప్పుడు జాయింట్ అరేంజ్మెంట్ విచ్ ఆర్ స్ట్రక్చర్డ్ త్రూ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ. బట్ the parties have right to individual assets and obligations for liabilities held in the separate legal entity. ఈ సెపరేట్ లీగల్ ఎంటిటీలో ఏముంటాయి? అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు 2 అసెట్స్ ఉన్నాయనుకో, ఒక అసెట్ మీద నా కంట్రోల్ ఉంటుంది, ఇంకో అసెట్ మీద నా ఫ్రెండ్ కంట్రోల్ ఉంటుంది. అలాగే ఆబ్లిగేషన్స్ మీద కూడా ఫస్ట్ ఒక ఆబ్లిగేషన్ మీద ఒక లైబిలిటీ మీద నా కంట్రోల్ ఉంటుంది, ఇంకో లైబిలిటీ మీద మా ఫ్రెండ్ కంట్రోల్ ఉంటుంది. ఇలాగా క్లియర్గా ఇండివిజువల్గా అసెట్స్ని షేర్ చేసుకున్న, లైబిలిటీస్ని షేర్ చేసుకున్న, ఎందులో? సెపరేట్ లీగల్ ఎంటిటీలో. దాన్ని ఏమంటాం అంటే జాయింట్ ఆపరేషన్ అంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటంటే చూడు. ఇప్పుడు మేము ఏం చేసాం? ఫస్ట్ బిజినెస్ పెట్టాలనుకున్నాం. ఓకే, ఏం పెట్టాలనుకున్నాం? బిజినెస్ పెట్టాలనుకున్నాం. నేను నా ఫ్రెండ్, నేనేమో ఉత్తేజను, మా ఫ్రెండ్ ఏమో మురళి. అయితే మీ ఇద్దరం ఒక బిజినెస్ సెటప్ చేసాం. దాంట్లో చూసి ఒక అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని నేను తీసుకుంటున్నాను అండ్ నా ఫ్రెండ్ కూడా తీసుకుంటున్నాం. ఈ కేసుని ఏమంటామంటే జాయింట్ ఆపరేషన్ అంటాం. అంటే వచ్చిన అవుట్పుట్ని ఇన్వెస్టర్సే యూటిలైజ్ వాడుకుంటే దాన్ని ఏమంటామంటే జాయింట్ ఆపరేషన్ అంటాం. లేదు, మేము కాకుండా ఒక థర్డ్ పర్సన్, ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ వీడు రాజు అనే వ్యక్తికి మేము థర్డ్ పర్సన్, మా ఇన్వెస్టర్స్లో కాదు, వాడికి అమ్మితే దాన్ని ఏమంటామంటే జాయింట్ వెంచర్ అంటాం. ఓకే, ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏం గుర్తుంచుకోవాలంటే ఇక్కడ అవుట్పుట్ జనరేట్ అయిందా మనకి? ఈ అవుట్పుట్ని నేను ఎవరికి ఇస్తున్నాను? ఉత్తేజ్ తీస్తున్నాను, అలాగే మురళికి ఇస్తున్నాను. మురళి ఇంటర్మ్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ కస్టమర్స్కి అమ్ముకుంటున్నాడు. అలాగే నేను కూడా నా కస్టమర్స్కి అమ్ముకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటారని ఇంకో క్వశ్చన్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే దాన్ని కూడా జాయింట్ ఆపరేషన్ అంటాం. ఎందుకంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం జనరేట్ చేస్తున్న అవుట్పుట్ని ఎవరు మెయిన్గా ఫస్ట్ తీసుకుంటున్నారనేది చూడాలి. మనం ఎవరు తీసుకుంటున్నారు? మెయిన్ వాళ్ళు మన ఇన్వెస్టర్సే కదా తీసుకునేది. అప్పుడు దాన్ని ఏమంటారంటే జాయింట్ ఆపరేషన్ అంటాం. ఓకే, విత్ దిస్ లెట్ us గో. ఈ పాయింట్ చూడు. ఇక్కడ జాయింట్ అరేంజ్మెంట్స్ ఈజ్ స్ట్రక్చర్డ్ త్రూ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఇక్కడ కూడా ఏముంటుంది? ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంది. బట్ ఇట్స్ సబ్స్టాన్షియల్లీ ఓల్ అవుట్పుట్ ఫ్రమ్ ద అసెట్స్ ఆఫ్ ద అరేంజ్మెంట్.
ఫ్రమ్ ఈజ్ అలోకేటెడ్ టు ద ఇన్వెస్టర్స్. ఎవరికి? ఇన్వెస్టర్స్కి తీసుకుంటున్నాం. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం క్యాష్ ఫ్లో అనేది, అండ్ ఆల్సో ద పార్టీస్ ఆర్ సబ్స్టాన్షియలీ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కాంట్రిబ్యూటింగ్ టు ద కంటిన్యూటీ ఆఫ్ ద జాయింట్ అరేంజ్మెంట్. మనకి ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు? మురళి ఇస్తున్నాడు ఇక్కడ, అలాగే ఉత్తేజ్ కూడా ఇస్తున్నారు. మీ ఇద్దరమే ఇస్తున్నాం. అవుట్పుట్ వాళ్ళిద్దరే తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఏమంటారంటే జాయింట్ ఆపరేషన్స్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటారంటే, ఒకవేళ మేక్ షూర్ దట్ ద అవుట్పుట్ ఈజ్ నాట్ సోల్డ్ టు ద థర్డ్ పార్టీస్. ఒకవేళ అమ్మితే ఏమవుతుంది? జాయింట్ ఆపరేషన్ అవుతుంది, జాయింట్ వెంచర్ అవుతుంది. ఓకే, జాయింట్ వెంచర్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తున్నాడో అది కూడా ఒకసారి చదివేద్దాం. ఏమంటున్నాడు? జాయింట్ అరేంజ్మెంట్ విచ్ ఆర్ స్ట్రక్చర్డ్ త్రూ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఒక సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంది, అండ్ ద పార్టీస్ ఆర్ షేరింగ్ నెట్ అసెట్స్ ఇన్ ద జాయింట్ అరేంజ్మెంట్స్. నెట్ అసెట్స్ని షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇండివిజువల్గా అసెట్స్ని షేర్ చేసుకుంటారు. వాళ్ళు నెట్ అసెట్స్ని షేర్ చేసుకుంటే ఫస్ట్ ఏమి ఉండాలి? సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉండాలి, ఉంది. ఆ తర్వాత నెట్ అసెట్స్ని షేర్ చేసుకోవాలి. ఎవరు? పార్ట్నర్స్. పార్టీస్ అనేవాళ్ళు ఏం చేయాలి? నెట్ అసెట్స్ని షేర్ చేసుకుంటారు. దాన్ని ఏమంటాం? దాన్ని జాయింట్ వెంచర్ అంటాం. విత్ దిస్ లెటర్ ఈ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ చేద్దాం. మనకి ఎంత క్లారిటీ ఉందో అర్థమైపోతుంది. ఇంకా చూడు, ఇది యాక్చువల్లీ ఆర్టీపీ, ఇది ఆర్టీపీ క్వశ్చన్ అనమాట. ఆర్టీపీ మే 2022లో క్వశ్చన్ ఇది, అంతేనా? ఆర్టీపీ 1 సెకండ్ చెక్ చేద్దాం. అదే, ఇది ఆర్టీపీ మే 2022. ఇది చూడు, ఆర్టీపీ మే 2022. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ దిస్ క్వశ్చన్. జాయింట్ అరేంజ్మెంట్స్ మీద ఒక క్వశ్చన్ ఉంది. 111. ఓకే, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్స్. ఇది ఏ టైప్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంటో చెప్పండి అని చెప్తున్నాడు. ఎక్స్ అండ్ వై లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమిలర్ టైప్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఫ్రమ్ ఏ జాయింట్ అరేంజ్మెంట్స్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ సెల్ మొబైల్ ఫోన్స్. అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద అరేంజ్మెంట్ బోత్ ఎక్స్ అండ్ వై లిమిటెడ్ ఆర్ టు యూజ్ దేర్ ఓన్ అసెట్స్. వాళ్ళు ఓన్ అసెట్స్ యూజ్ చేస్తున్నారు టు మ్యానుఫ్యాక్చర్ ద మొబైల్ ఫోన్స్, అండ్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లైబిలిటీస్ related to their respective manufacturing. The arrangement also lays down distribution of revenues from sale of mobile phones and expenses incurred thereof. X Limited, however, has exclusive control over the marketing and distribution function and does not require the consent of Y Limited. In this aspect, no separate entity is created for the arrangement. ఫస్ట్ ఏం కావాలి మనకి? జాయింట్ అరేంజ్మెంట్ కింద చెప్పాలి అంటే జాయింట్ కంట్రోల్ ఉండాలి అని చెప్పాను నీకు. జాయింట్ కంట్రోల్ అంటే ఏంటి? ఒకటి డెసిషన్ మేకింగ్లో ఉండాలి, ఇంకోటేమో కంట్రోల్లో ఉండాలి అని చెప్పాను నీకు. ఓకేనా? ఒకటేంటి? డెసిషన్. స్పెల్లింగ్స్ ఏం పట్టించుకోకే, నేను రాయడం ఎక్కువ, అసలుకి నా బద్ధకం ఎక్కువ అసలుకి. ఓకే, డెసిషను, కంట్రోలు. ఓకే, ఇక్కడ ఎవరి దగ్గర ఉందంట డెసిషను? డస్ నాట్ రిక్వైర్ ద కన్సెంట్ ఆఫ్ వై లిమిటెడ్. ఇంకొకటి కన్సెంట్ నాకు అక్కర్లేదు. ఇంకోటి ఎక్స్క్లూజివ్ కంట్రోల్ కూడా ఒకటి దగ్గరే ఉంది. కన్సెంట్ కూడా ఇంకోటి కన్సెంట్ అలా గుర్తుంచుకోలే. డెసిషన్ అన్న కన్సెంట్ అన్న ఒకటే కదా. ఓకే, కన్సెంట్ ఇది ఏమవుతుంది అప్పుడు? జాయింట్ అరేంజ్మెంట్ అని చెప్పగలవా? ఫస్ట్ బేసిక్ కండిషన్ అంటే ఇట్ షుడ్ ఫుల్ఫిల్ ద జాయింట్ అరేంజ్మెంట్ కండిషన్. జాయింట్ అరేంజ్మెంట్ అవ్వాలంటే ఏం అవ్వాలి? ఫస్ట్ దాని కన్సెంట్, కంట్రోలు అందరికీ షేర్ అవ్వాలి. ఇక్కడ షేర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎక్స్ అండ్ వై ఇద్దరు ఎంటర్ అయితే ఎక్సే పెత్తనం చెలాయిస్తాడు, వై అనేవాడికి ఏ అవకాశం ఇవ్వడంట. అప్పుడు దీన్ని అసలు జాయింట్ అరేంజ్మెంట్ కిందే చెప్పకూడదు అని చెప్పాలి మన ఆన్సర్ కూడా ఒకసారి ప్యారల్గా చదువుతామా? చూడు, షుడ్ నాట్ హ్యావ్ కంట్రోల్, షుడ్ హ్యావ్ జాయింట్ కంట్రోల్. ఇక్కడ ఏమైందంట? జాయింట్ కంట్రోల్ టెస్ట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, డస్ నాట్ ఫిట్ టు ద డెఫినిషన్ ఆఫ్ ఏ జాయింట్ అరేంజ్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూయింగ్ విత్ అబోవ్ 1 పైదాంతో కంటిన్యూ అయితే, వాట్ వుడ్ బి ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద జాయింట్ అరేంజ్మెంట్ ఇఫ్ ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ బోత్ జాయింట్లీ కంట్రోల్ ఆల్ ద రిలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద జాయింట్ అరేంజ్మెంట్ ఇంక్లూడింగ్ ద మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. ఏంటంట? ఇప్పుడు ఇద్దరు జాయింట్లు కంట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమన్నాడు నీకు? ఇది దీంతో లింక్ అయి ఉందన్నాడు. దీంతో లింక్ అయి ఉంటే వాడు ఏమంటున్నాడు ఇక్కడ? అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసానే, ఇది చూడు. నో సెపరేట్ లీగల్ ఎంటిటీ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద అరేంజ్మెంట్. అసలు సెపరేట్ లీగల్ ఎంటిటీ లేకపోతే దాన్ని ఏమని చెప్పాను? జాయింట్ ఆపరేషన్స్ అని చెప్పాను. ఓకే, సో దిస్ ఈజ్ జాయింట్ ఆపరేషన్స్.
చూడు ఆన్సర్. Since no separate legal entity, the joint arrangement is in the nature of joint operation. Okay. Next question. What would be the classification of joint arrangement if under the terms of arrangement a separate entity is created to manufacture the mobile phones? ఆడ ఏం చెప్పాడు ఇక్కడ, ఇప్పుడు సెపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఉందంట. ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ ఈజ్ క్రియేటెడ్. నీకు నార్మల్గా ట్రీ అయ్యి ఒకసారి నాకు జాయింట్ అరేంజ్మెంట్స్ కదా, ఫస్ట్ జాయింట్ అరేంజ్మెంట్స్ ఈ రెండు రకాలు, జాయింట్ ఆపరేషన్స్, జాయింట్ వెంచర్స్. ఇందులో మళ్ళీ రెండు రకాలు. వేర్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ దెన్ ఇట్ ఈస్ జాయింట్ ఆపరేషన్. వేర్ సెపరేట్ లీగల్ ఎంటిటీ, మళ్ళీ ఇందులో రెండు చెప్పాను. ఇక్కడ ఏంటి, ఒకటి ఈ అసెట్స్ని అండ్ లయబిలిటీస్ని ఇద్దరు కంట్రోల్ చేయాలి. అంటే ఒక అసెట్, ఆ అసెట్స్ లయబిలిటీస్ మీద ఇండివిజువల్గా ఆ రైట్స్ ఉండాలి. అలాగే ఒకవేళ సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటే అవుట్పుట్ని ఎవరు యూటిలైజ్ చేసుకోవాలి, అవుట్పుట్ పాయింట్లో మళ్ళీ ఇన్వెస్టర్సే యూటిలైజ్ చేసుకోవాలి, ఇన్వెస్టర్స్. దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఏ జాయింట్ ఏముంటుంది ఆపరేషన్ అంట. ఇక్కడ నీ క్వశ్చన్ ఏమన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉందంట, ఇది ఉందంట. అయితే అది ఇప్పుడు ఈ కండిషన్ చెప్పలేదు, ఈ కండిషన్ చెప్పలేదు. మనం ఏం చేస్తాం, జనరల్గా రాయాలి. ఇది ఫుల్ఫిల్ అయితే ఇది ఫుల్ఫిల్ అయినా జాయింట్ ఆపరేషన్, ఇది ఫుల్ఫిల్ అయినా జాయింట్ ఆపరేషన్ అని చెప్పి రాయాలి ఆన్సర్. చూడు ఇక్కడ, where under a joint arrangement a separate vehicle is formed to give the effect of joint, then the joint arrangements can either be a joint operation or a joint venture. Assets obligations అనేది rights of the assets or obligations and the right to corresponding revenues and obligations expenses, then joint arrangement will be in the nature of joint operation. Oh shit, అలా కాదురా, ఇక్కడ సెపరేట్ లీగల్ ఎంటిటీ అని ఉందా, ఇక్కడ మళ్ళీ ఏంటి, ఒకవేళ సెపరేట్ లీగల్ ఎంటిటీ అప్పుడు తుదిలే. ఇక్కడ సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటే ఇక్కడ ఏంటి, ఎలా డివైడ్ చేశాడు, ఒకటి ఎసెట్స్ మీద నీ కంట్రోల్ ఉందా, ఎసెట్స్ మీద అండ్ లయబిలిటీస్ మీద ఫుల్ కంట్రోల్ నీకు ఉంటే దాన్ని ఏమంటాం, జాయింట్ ఆపరేషను. అంటే ఒకే ఇండివిజువల్గా అసెట్స్ మీద నీకు రైట్ ఉంటే దాన్ని ఏమంటే జాయింట్ ఆపరేషను. లేదు నెట్ అసెట్స్ మీద నీకు ఉంటే దాన్ని ఏమంటాం, జాయింట్ వెంచర్ అంటాం. అలా చెప్పాడు ఆన్సర్. నెట్ అసెట్స్ మీద ఉంటే దాన్ని ఏమంటే జాయింట్ వెంచర్ అంటాం. సో డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్, కంటిన్యూయింగ్ విత్ క్వశ్చన్ 3తో అందులో ఉంది సెపరేట్ లీగల్ ఎంటిటీ అన్నాడు. ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ ఫోన్స్ ఆన్ ఏ కామన్ ప్లాట్ఫామ్ బట్ ద అవుట్పుట్ of the joint arrangement is purchased by both X Limited and Y Limited in the ratio of 50:50. The joint arrangement cannot sell the output to the third parties అమ్మలేడంట. అక్కడతో అయిపోయింది క్వశ్చన్. ఇంకా అంటే ఏంటి, జాయింట్ ఆపరేషన్. అవుట్పుట్ ఎవరు తీసుకున్నారు, ఇన్వెస్టర్స్ తీసుకున్నారు కాబట్టి అది ఏమవుతుంది, జాయింట్ ఆపరేషన్. ద జాయింట్ అరేంజ్మెంట్, ద ప్రైస్ ఆఫ్ ద అవుట్పుట్ సోల్డ్ టు X Limited and Y Limited set by both the parties to the arrangements to cover the production of cost under the other administration cost of the joint arrangement entity. ఇదంతా సుత్తి. ఇప్పుడు ఏం చెప్పాను నేను, దాన్ని జాయింట్ ఆపరేషన్ కింద చెప్పాను. చూడు 4th పాయింట్, జాయింట్ ఆపరేషన్. ఇది 4th పాయింట్. ద అవుట్పుట్ ఆఫ్ ద జాయింట్ arrangement is exclusively used by X and Y Limited. So hence it is in the nature of joint operation. Okay. Next, would your answer ఇదేంటి, ఈ ఆన్సరు be different if X Limited and Y Limited sold their respective share of output to third parties బయట వాళ్ళకి అమ్ముతున్నాడంట. దాన్ని ఏమంటావు, ఒకసారి ఇది కన్ఫ్యూజ్ అయిపోతాం. మళ్ళీ జాగ్రత్త. ద అబౌవ్ బీ డిఫరెంట్ ఇఫ్ X Limited and Y Limited సోల్డ్ దేర్ రెస్పెక్టివ్ షేర్ ఆఫ్ అవుట్పుట్. ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ అనేది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండు ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ని మీ ఇద్దరం తీసుకొని మీ ఇద్దరం మా రెస్పెక్టివ్ కస్టమర్స్కి అమ్ముకుంటున్నామంట, థర్డ్ పార్టీస్కి. ఇప్పుడు దీన్ని ఏమంటాం, జాయింట్ ఆపరేషన్ అంటాం. ఒకవేళ కంప్లీట్లీ మా ఇద్దరు కాకుండా ఒక థర్డ్ పర్సన్కి అమ్మితే, థర్డ్ పార్టీకి అమ్మితే దీన్ని ఏమంటాం అంటే జాయింట్ వెంచర్ అంటాం. అది చాలా జాగ్రత్తగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం, మళ్ళీ రాంగ్ అయిపోతాం ఆన్సర్. చూడు, వి బి డిఫరెంట్ ఇఫ్ X and Y Limited sold their respective share of output to third parties. థర్డ్ పార్టీస్ ఎవరు,
వాళ్ళ రెస్పెక్టివ్ షేర్ని వాళ్ళ రెస్పెక్టివ్ థర్డ్ పార్టీస్కి అమ్ముకుంటున్నారు. అప్పుడు ఏంటారు, దాన్ని జాయింట్ ఆపరేషన్ అంటాం. చూడు, కెనాట్ సెల్ ద అవుట్పుట్ డైరెక్ట్లీ టు ద థర్డ్ పార్టీస్. డైరెక్ట్లీగా థర్డ్ పార్టీస్కి అమ్మట్లే. హెన్స్ ద జాయింట్ అరేంజ్మెంట్ విల్ బీ స్టిల్ బీ డీమ్డ్ టు బీ ఇన్ ద నేచర్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఇప్పుడు అర్థమైందా డెఫినేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిందో? అక్కడ అంతగా ఒక 5 minutes స్పెండ్ చేసాము. అదే అనమాట. వేర్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఎనేబుల్ ద సెపరేట్ ఎంటిటీ టు సెల్ ద అవుట్పుట్ టు థర్డ్ పార్టీస్. ఎవరికి? డైరెక్ట్గా ఈసారి థర్డ్ పార్టీస్కి మనం ఎంటిటీ అగ్రిమెంట్ అయ్యిందే థర్డ్ పార్టీకి అమ్మడం కోసం అంట. This would result in the separate entity assuming the demand, inventory, credit risk. Such facts and circumstances would indicate that arrangement is a joint venture. ఒరే ఆన్సర్ చదువుతున్నావా? సారీ పర్లేదులే. The above contractual terms of arrangement were modified so that the joint arrangement entity is not obliged to sell to the output to X Limited and Y Limited, but was to sell the output to third parties. ఇక్కడ ఏంటంటే Xకి Yకి అమ్మడంట, డైరెక్ట్గా థర్డ్ పార్టీకి అమ్ముతాడట. థర్డ్ పార్టీకి అమ్ముతాడు, ఇది జాయింట్ ఆపరేషన్. దట్స్ ఇట్. లెట్ us start with questions. అదొక్కటే కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్, మిగిలిన ఫాస్ట్గా అయిపోతాయి. చూడు, ఇలిస్ట్రేషన్ 21 ఏం చెప్తుంది? ఇలిస్ట్రేషన్ 21, PQ and P and Q form a joint arrangement. PQ using a separate vehicle. అంటే ఏంటి సెపరేట్ వెహికల్? అంటే సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉన్నట్టు. చూడు, PQ each owns 50% of the capital in PQ. However, the contractual terms of the joint arrangement states that P has the right to all the machinery and obligation to pay bank loan in Q. P and Q have the rights to all other assets and obligations for the other liabilities in proportion to their capital share. ఒరే ఇక్కడ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే చెప్పాల్సింది నేను ఇప్పుడు జాయింట్ ఆపరేషన్ అని చెప్పి నేను స్ట్రెస్ చేస్తాను. జాయింట్ ఆపరేషన్ అయితే ఏం చేస్తాం? ప్రొపోర్షనల్ మెథడ్లో అకౌంటింగ్ చేయాలి. ఆ ప్రొపోర్షనల్ మెథడ్ ఏంటో అది చెప్తాను. చూడు, ఇక్కడ ఏమన్నాడట, పి అనేవాడికి మెషినరీ మీద రైట్ ఉందంట. అండ్ అలాగే ఆడికి దేనికి మీద ఆబ్లిగేషన్ ఉందంట? టు పే బ్యాంక్ లోన్ టు క్యూ అనేవాడికి బ్యాంక్ లోన్ పే చేయాల్సిన లైబిలిటీ కూడా ఉందంట. సో మెషినరీ మీద వాడి కంట్రోల్ ఉంది, బ్యాంక్ లోన్ మీద కంట్రోల్ ఉంది. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? P and Q have the rights. What would you record in the P's financial statements for its rights and obligations in PQ Limited? ఇప్పుడు PQ లిమిటెడ్లో వాడిది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ఉంది, వాడి పొజిషన్ ఏంటని చెప్పి P ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రాయని చెప్తున్నాడు. ఏముంది? మెషినరీలో 100% కంట్రోల్ ఎవరిది? నాదే కదా. ఎస్, మెషినరీస్ 2,50,000 ఈజ్ మెయిన్. క్యాష్ ఎవరిది? క్యాష్ మొత్తం 50,000 ఇంటిపోతుంటే ఆడు ఊరుకుంటాడా? ఇద్దరిది సమానం, 50%. సో నేను 50% తీసుకెళ్తా. ఆ తర్వాత క్యాపిటల్ 100% అనమాట. 100% పట్టుకుపోతావా? పట్టుకెళ్ళకూడదు. ఎంత పట్టుకెళ్ళాలి? నీ షేరే పట్టుకెళ్ళాలి, 50%. నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఎంత అని చెప్పాడు? 75,000. ఎవరిది ఆబ్లిగేషన్? నాదే. ఎంటైర్లీ 75,000 ఈజ్ మైన్. అదర్ లోన్ ఎంత? 50% తీసుకెళ్ళాలి. అదర్ లోన్లో 37,500. దట్స్ ఇట్. ఆన్సర్ ఈజ్ ఖతం. సింపుల్ కదా. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ 23. ఇదే ఉండదు బుడ్డా క్వశ్చన్. చూడు, ఇక్కడ ఏంటంటే పాయింట్, నేను క్వశ్చన్ ఇప్పుడే చెప్పేస్తాను. చూడు, నేనేం చేశానంటే, ఇద్దరు పార్టీస్ ఉన్నారా, అందులో ఒక పార్టీ ఏం చేశాడంటే జాయింట్ వెంచర్కి ఒక అసెట్ని సేల్ చేశాడు. అసెట్ని సేల్ చేస్తే ఇప్పుడు నేను నాకు జాయింట్ వెంచర్కి సేల్ చేసినప్పుడు నాకు ఏమొస్తాయి? బ్యాంక్ అకౌంట్ టు ఎసెట్ పోద్ది, రైట్? అయితే ఈ ఎవరికి ఇస్తున్నాడు? జాయింట్ వెంచర్లో ఎవరున్నారు? నేను, ఉత్తేజు, మురళి ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు జాయింట్ వెంచర్కి అమ్ముతున్నాడు అంటే మా ఇద్దరికి అమ్ముతున్నట్టే కదా. ఇప్పుడు నేనే అమ్మివాడిని నేనే కొనుక్కుని అవుతామా అంటే అవ్వం, తప్పు కదా. అందుకని ఏమంటాడంటే ఇక్కడ ఉత్తేజ్ యొక్క షేరు, చూడు, ఉత్తేజ్ యొక్క షేరు 30%, మురళి యొక్క షేరు 70%. అప్పుడు ఏం చేయాలి మనం?
నేను అమ్ముకోలేను కదా, అంటే నా పర్సంటేజ్ వదిలేసి మురళి ఒక్కడిదే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్కి అమ్మాను అనుకో, అందులో మురళి యొక్క షేర్ ఎంత 70%, అంటే నేను మురళికి అమ్మినట్టు, అంటే 70 రూపీసే రికగ్నైజ్ చేయాలి. అలాగే ఎసెట్ మీద కూడా 100 రూపీస్ ఎసెట్ని నేను ఎంత 70% రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఎంత 70 రూపీస్, అంటే నాకు డబ్బులు 70 రూపీస్ వచ్చే 70 రూపీస్ వరకు నేను ఎసెట్ని అమ్మేశాను. ఓకే, అర్థమైందా? విత్ దిస్ లెట్ us go and solve. ఒక జాయింట్ ఆపరేషన్ ఉందిరా, ఆన్సర్ నుంచి వెళ్ళిపోదాం, నాకు క్వశ్చన్ అంతా చదివి ఓపిక లేదు. జాయింట్ ఆపరేషన్ ఉంది, అందులో 60% ఎవరిదట, ఏ లిమిటెడ్ది, 40% ఏమో అదర్ పార్టీ. చూడు, ఏఎండి ఈజ్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఏ జాయింట్ ఆపరేషన్ హోల్డింగ్ 60% ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇన్ జాయింట్ ఆపరేషన్ అండ్ ద బ్యాలెన్స్ 40% ఎవరిదట, అనదర్ జాయింట్ ఆపరేటర్. ఓకే, ఏ లిమిటెడ్ హ్యాస్ ద కాంట్రిబ్యూటెడ్ అసెట్ హెల్డ్ బై ఇట్ టు ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ ద యాక్టివిటీస్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఏ లిమిటెడ్ అనేవాడు వాడి అసెట్ని కాంట్రిబ్యూట్ చేశాడట ఎవరికి, జాయింట్ ఆపరేషన్కి. ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఎంత, 100 రూపీస్, క్యారింగ్ వాల్యూ 100 రూపీస్, సోల్డ్ ఫర్ 80 రూపీస్. ఓకే, ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది, 20 రూపీస్. హౌ షుడ్ ఏ లిమిటెడ్ అకౌంట్ ఫర్ ద సేల్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్ ఇన్ ఇట్స్ బుక్స్, ఫర్ ద సేల్ ఆఫ్ అసెట్ టు జాయింట్ ఆపరేషన్. జాయింట్ ఆపరేషన్కి ఇప్పుడు మనం ఎలా రాయాలి, సింపుల్. నీకేం చెప్పాను, నువ్వు అసెట్ అమ్మేసావు, బ్యాంక్ అకౌంట్ ఎటా టు అసెట్ వాల్యూ ఎంత, 100 రూపీస్. ఓకే, 100 రూపీస్. నాకు ఎంత వచ్చింది, సోల్డ్ ఫర్ 80 రూపీస్, అంటే మిగిలిన బ్యాలెన్స్ ఏంటి, లాస్ కదా, లాస్ 20 రూపీస్. ఇప్పుడు ఏ లిమిటెడ్ యొక్క షేర్ ఎంత, 60%. ఇప్పుడు నాది రాయకూడదు, నేను ఎవరిది రాయాలి, అదర్ పార్టీదే రాయాలి. వాడి షేర్ ఎంత, 40%, ఇంటూ 40% చేయి, దెన్ యూ విల్ గెట్ 32,840. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, దీన్ని ఆన్సర్లో రాయకూడదు, జస్ట్ అది వర్కింగ్ కింద పెట్టుకొని ఇది రాయాలి ఆన్సర్. ఓకే, డన్, క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్లుస్ట్రేషన్ 24. ఈసారి ఈ కేసులో ఏమైందంటే మనం జాయింట్ ఆపరేషన్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం, సేమ్ మళ్ళీ అంతే. పర్చేజ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, ఎసెట్ వస్తుంది, డబ్బులు పోతాయి. ఎసెట్ మళ్ళీ అక్కడ కూడా అదర్ పార్టీ యొక్క రేషియో తీసుకోవాలి. సింపుల్ లాజిక్, అంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ కదా. ఇప్పుడు నేనే అమ్మివ్వను, నేను కొనుక్కొని అవ్వం కాబట్టి నా పార్ట్నర్ నాకు అమ్ముతున్నట్టు చూడాలి, వాడి షేర్తే మనం ట్రీట్ చేయాలి. క్యారింగ్ వాల్యూ ఎంత ఉందంట ఈ క్వశ్చన్లో, 100 రూపీస్, పర్చేజ్ రేట్ 80 రూపీస్, లాస్ ఎంత వచ్చింది, 20 రూపీస్. చూడు, ఏ లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్టీస్ టు జాయింట్ ఆపరేషన్, హోల్డ్స్ 62% ఆఫ్ ద ఇంట్రెస్ట్ అండ్ ద 40% ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇన్ అనదర్ జాయింట్ పర్సన్. వాడు షేర్ 60%, సో నా 60, వాడిది 40. ఓకే, నెక్స్ట్, క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్ వాజ్ 100 రూపీస్, క్యారింగ్ వాల్యూ 100. ఆ తర్వాత పర్చేజ్ 80 రూపీస్కి కొన్నాం, లాస్ ఎంత వచ్చింది, 20 రూపీస్. హౌ షుడ్ ఏ లిమిటెడ్ అకౌంట్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్. కొనుక్కున్నాడు, ఎసెట్ వచ్చింది, ఏం బ్యాంకు పోయింది, ఎంతకు పోయింది, 80 రూపీస్. ఎసెట్ క్యారింగ్ వాల్యూ ఎంత, 100 రూపీస్. డిఫరెన్స్ ఏంటి, మనకి ప్రాఫిట్. ఈసారి మనం కొనుక్కుంటున్నాం, తక్కువ రేటు కొనుక్కుంటున్నాం కాబట్టి ఎక్కువ వాల్యూ వర్త్ ప్రాఫిట్ వచ్చింది. వాడి షేర్ ఎంత, 40%. మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఉంది, అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది సార్ట్ చేద్దాం. చూడు ఈ క్వశ్చన్ ఒకసారి, ఇది ఆన్సర్ పక్కన పెడదామా, వద్దులే. ఆర్టీపీ నవంబర్ 2018. On 1st April 2017, Alpha Limited commenced joint construction of a property with Gamma Limited. ఎప్పుడు పార్టీస్ ఎవరి పేరు ఏంటి, ఒకటి పేరు ఆల్ఫా, ఇంకోటి పేరు గామా. ఓకే, ఫర్ దిస్ పర్పస్ an agreement has been entered into that provides a joint operation and ownership of the property. ఓకే, ఆన్గోయింగ్ ఎక్స్పెండిచర్ కంప్రైజింగ్ మెయింటెనెన్స్. ఆన్గోయింగ్ ఎక్స్పెండిచర్ ఏముందట, మెయింటెనెన్స్ ఉందట, అలాగే బారింగ్ కాస్ట్ కూడా ఉందంట, క్లియర్ చెప్పాడు. ఈజ్ టు బి షేర్డ్ ఈక్వల్లీ. Okay, the construction was completed on 30th September 2017 and the utilization of the property started on 1st January 2018, at which the time estimated useful life of the same was estimated to be 20 years. ఏంటి మనం చెప్పేదాడు, మనం ఒక ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకో. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ వాజ్ 40 crores. మనం ఒక ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, దానికి అయిన ఖర్చు ఏంటి, మెయింటెనెన్స్ ఖర్చు అయ్యింది, అలాగే బారింగ్ కాస్ట్ కూడా అయ్యింది. Besides the internal accruals, the cost was partly funded by way of loan. Loan అని తీసుకున్నాం 10 crores taken on 1st January 2017. The loan carries interest at an annual rate of 10%.
with interest payable at the end of the 31st December 2000 each year. The company has spent 4 lakhs on the maintenance of the such property. The company has recorded the entire amount of paid as investment in joint venture. మొత్తం అంతా జాయింట్ వెంచర్కే ట్రాన్స్ఫర్ చేస్తుందంట. In the books of accounts, suggest the suitable accounting treatment of the above transaction. మొత్తం అయిన ఖర్చు అంతా దేనికి చేస్తుందంట, జాయింట్ వెంచర్కి ట్రాన్స్ఫర్ చేసేసిందంట. తప్పు మిస్టర్ ఏంటది, ఇప్పుడు చూడు ఆన్సర్. జాయింట్ అరేంజ్మెంట్ అన్నప్పుడు ఏముంటాయి, జాయింట్ ఆపరేషన్ ఉంటుంది, జాయింట్ అరేంజ్మెంట్స్ అంటే జాయింట్ వెంచర్ ఉంటుంది అని చెప్పి దాని యొక్క డెఫినేషన్స్ రాసిన తర్వాత కంపెనీ ట్రీట్మెంట్ రాంగు, నాట్ కరెక్ట్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది మనకి 30th September 2017 కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్. ఓకే, యూటిలైజేషన్ స్టార్టెడ్ ఎప్పుడైంది, 1st January 2018లో కన్స్ట్రక్షన్ అనేది ఏమైంది, యూటిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, లైఫ్ ఎంత 20 years. పీపీఈ కాస్ట్ ఎంత, 30th Septemberన కాస్ట్ ఎంత అంటే 40 crores. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ యొక్క కాస్ట్ 40 crores. మరి ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 30th September వరకు దాని మీద ఖర్చు పెట్టిన ఇంట్రెస్ట్ దాన్ని కూడా మనం ఏం చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి. ఎప్పుడు చేసామంటే బారోయింగ్ ఫండెడ్ బై వే ఆఫ్ లోన్ 10 crores టేకెన్ ఆన్ 1st January 2017. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ రెడీ అయింది, 2017లో రెడీ అయింది, 30th September 2017. ఓకే, కానీ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి వరకు క్యాపిటలైజ్ చేయాలి, మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో అక్కడి నుంచి అప్ టు ద డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మెషినరీ, దట్ ఈజ్ వీ హ్యావ్ టు క్యాపిటలైజ్ అని చెప్పి బారోయింగ్ కాస్ట్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎంత అప్పు తెచ్చుకున్నామంట, 1st April January నుంచి 30th September వరకు. ఎందుకంటే ఈరోజు మనం అప్పు తెచ్చుకున్నాం, ఈరోజు కంప్లీట్ అయింది ప్రొడక్షన్. సో కన్స్ట్రక్షన్ 10 crores మీద 10%. 10% ఎక్కడ వచ్చింది, ఇక్కడ ది యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10%. 10 crores ఇంటూ 10% ఇంటూ 6 divided by 12, 50 lakhs. 40 crores ప్లస్ 50 lakhs 40.5 crores అనేది యాజ్ ఆన్ డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకు అయిన కాస్ట్. అయితే 6 months దీని మీద ఇప్పుడు 31st March వరకు ఎన్ని మంత్స్ ఉంటుంది, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 6 months. 6 months డిప్రిషియేషన్ తీసేయాలి కదా. ఓకే, 6 divided by 12, 1 divided by 20 చేస్తే డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత 31st March 2023కి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాను. ఎందుకు ఇలా చేస్తున్నావు, వాడు మన ఏం అడిగాడంటే సజెస్ట్ ద సూటబుల్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అడిగాడు. అసలు సూటబుల్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అది అడుగుతున్నాడు. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు మనం పీపీఈ అనేది ఎంత చూపించాలని చెప్పి చూపిస్తున్నాం. ఎంత క్యారింగ్ అమౌంట్ ఎంత వస్తుంది, 39.4875. అయితే నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి ఏమి వచ్చే ఐటమ్స్, ఇక్కడ డిప్రిషియేషన్ వచ్చింది, ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ని ఎలా ట్రీట్ చేయాలో తెలిస్తే అయిపోద్ది. డిప్రిషియేషన్ అనేది ఎవరికి వెళ్తుంది, 2 వెంచర్స్ కలిపి చేసే కాబట్టి ఆల్ఫా లిమిటెడ్ చేసింది, అలాగే గామా లిమిటెడ్. సో ఇప్పుడు వచ్చిన డిప్రిషియేషన్ని ఇద్దరికి పంచాలి. ఎవరికి, ఆల్ఫాకి పంచాలి, గామాకి కూడా పంచాలి. 50%. ఓకే, డిప్రిషియేషన్ మొత్తం అంతా దీన్ని ఇద్దరికీ పంచాలి. వాడు చూడు ప్రతిదాన్ని కూడా ఇండివిజువల్గా రాశాడు. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఎంత చూపించాలని చెప్తున్నాడు, సర్లే నెక్స్ట్ చూడు. నెక్స్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 50 lakhs ఉంది. 50 lakhsని కూడా ఇద్దరికి పంచాలి P&Lలో. ఇది ఎక్కడికి వెళ్తుంది, డిప్రిషియేషన్ కూడా P&Lకి వెళ్తుంది. బ్యాలెన్స్ షీట్లో ఇంత వెళ్తుంది క్యారింగ్ అమౌంట్. ఇంట్రెస్ట్ ఎంత P&Lకి వెళ్ళేది, 50 lakhs ఆల్ఫా లిమిటెడ్కి, గామా లిమిటెడ్కి. మొత్తం ఇక్కడ మనం గమనిస్తే మొత్తం 12 months ఇంట్రెస్ట్లో 6 months ఎవరికి పంపించాం, క్యాపిటలైజేషన్ కాస్ట్. మిగిలిన 6 months ఏంటి, P&L పంపుతున్నాం. ఓకే, దాని తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ అట. వాట్ ఈజ్ మెయింటెనెన్స్ కాస్ట్ చూడు క్వశ్చన్లో.
ద కంపెనీ స్పెంట్ 4 lakhs టువర్డ్స్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పిఎన్ఎల్ ఐటమే కదా. ఎస్ రైట్. ఆ మొత్తం 4 lakhsని ఇద్దరికి పంచుతాం, ఆల్ఫా అండ్ గామా. ఇది గామా 2 lakhs అది కూడా పిఎన్ఎల్కి వెళ్తుంది. విత్ దిస్ వీ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ టాపిక్.